నమస్కారం అండి. రైతు సోదరులకు నమస్కారం. మన దేశం మన రైతు యూట్యూబ్ ఛానల్ నుంచి ఇది నిర్వహిస్తుంది మణికంఠ ఫర్టిలైజర్స్ తుమ్మలగడ్డ. మనం పండ్రంగి నాగేశ్వరరావు గారి చేలో ఉన్నాము. కాటన్ ఇది గత 2 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో మొక్క స్టార్టింగ్ దశ నుంచి ఎండింగ్ దశ వరకు మనం మందులు వేయటం జరుగుతుంది. రైతు నమ్మకంతో మందులు కొడుతున్నారు. ప్రతి స్టార్టింగ్ నుంచి ప్రతి మందు. లాస్ట్ ఇయర్ అయితే 20 క్వింటాల వాటికి దిగుబడి దిగలిగాము. ఈ సంవత్సరం తుఫాన్ వలన కొంతమేర దిగుబడి తగ్గవచ్చు, కానీ పత్తి యొక్క క్వాలిటీ పుచ్చు లేకుండా ఎంత క్వాలిటీ ఉంది ఏందని మీకు చూపించే ప్రయత్నం, రైతు యొక్క అనుభవం వినే ప్రయత్నం చేద్దాము. మనం చేలోకి వెళ్దాం. మొన్న తీసినట్టున్నారుగా పత్తి, అప్పుడే వద్దాం అనుకున్నాం. ఓకే, అదేం సంగతులు? మొన్న ఎంత వచ్చింది తీసినది? ఇప్పుడు 4 వచ్చింది. ఇప్పుడు 4. ఈ సంవత్సరం ఫస్ట్ 6 అయింది. తర్వాత ఇప్పుడు ఈ పంటలో 4 అయింది. మన అంచనా ఇంకెంత రావచ్చు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం 12 నుంచి 12, ఇంకొకటి అటు ఇటు. అంతే. పోయిన సంవత్సరం ఎంత తీసాం మనం? 21 అయింది. 21 అయింది. ఒక ఎకరంలో అంతా లయన కలిసింది. నిరుడు అసలు నిరుడు వాతావరణం, నిరుడు మందులు మన దగ్గరేగా. నీ దగ్గర, ఏడు నీ దగ్గర, మన దగ్గరే. ఈ సంవత్సరం కూడా కాకపోతే చేను ఎట్టుందంటే 25 క్వింటాలంటే లెక్క లేకుండా ఉంది. ఇప్పుడు బాగానే, నేను అట్నే అనుకున్నా. ఇయర్ కూడా 25 అనుకున్నాం. ఇంకా నయం. అసలు నేను పుచ్చు మనకి ఎక్కడ మీరు తీయటానికి వాళ్ళిద్దరు తీసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా, ఏ కాయ అయినా సరే పుచ్చు లేకుండా. మొన్న విరిపోయాను, తగిలింది కదా పుచ్చు? ఏమన్నా చివరిలో తగిలింది పుచ్చు ఆడన్నా ఒకటి. హుదూద్ తుఫాన్ వల్ల కొద్దిగా మెద్దనం మందులు వాడటం వల్ల అది. కానీ ఓవరాల్ గా పుచ్చు లేదు. కాదు, ఈ సంవత్సరం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పేనుబంక. అదే దెబ్బతీసింది. వాతావరణం క్లైమేట్ తేడాకి కంట్రోల్ చేయలేకపోయాం. కంట్రోల్ అవ్వాలా పూర్తి స్థాయిలో. ఏ చేను ఏ రైతు దగ్గర కంట్రోల్ అవ్వలేదు. దానికి అదే చచ్చిపోయింది. మళ్ళీ వాతావరణం కొన్ని రోగాలు వాతావరణానికే తగ్గుతాయి. మందులు ఎన్ని కొట్టినా కూడా తగ్గవు. ఇప్పుడే నువ్వు చేలో రావటం ఎన్ని మాట చూసిపోతున్నావు. కానీ ఇంకా నేను మా చేను చూసుకున్నా, మీ చేను చూసినా ఒకటే. నేను మా చేనుకి వెళ్తుంటా కదా. వాళ్ళంటే ఏంటంటే ఇప్పుడు తప్పదు. ఇక నాకు మాదెట్టో నీదట్టే. నాకు ఎట్లా ఉన్నాయి మందులు? పోయిన సంవత్సరం నుంచి ఇస్తున్నాం కదా మనం. బాగానే ఉంటేనే మరి ఆ మాత్రం నిలబడింది. మనం కూడా బాగానే కొడుతున్నాం. కొట్టడంలో మీరు ఎట్లాంటి పరిస్థితులు వెనకాడే పరిస్థితి లేదులే. ఇంకా ఇద్దరు కష్టపడే వాళ్ళు కాబట్టి మీరు. మరి కూలి కూడా మనకి ఎంతో కాల. 10 గంటలు 10 తీసినా కూడా అది. ఇప్పుడు 10 తీసామంటే 1500, మనకు 600 అంతా 2 ఏళ్ళు లోపల అయింది. 10 గంటలు మనం తీసుకుంటే మరి సొంత కష్టం చేసుకుంటే ఫలితం ఉండిద్ది. అంతే. మరి లేకపోతే మిగులుది మిగలదు. ప్రతి రూపాయి వాళ్ళకి ఇస్తే మనకేం ఉండిద్ది? నీకు ఏ మందు వేయాలి, ఏం తెలుసా? మందులు ఏమి వేయాలి ఏందని నువ్వు చెప్పింది అటు మనకు తెలవదు. ఆ పేరు తెలవదు అసలు. అది ఏ మందులు ఇస్తే ఆ మందులు. లాస్ట్ ఇయర్ 20 క్వింటాలు అయింది. ఈ సంవత్సరం 12 క్వింటాలు. 12 అవుతుంది అంటే ఈ సంవత్సరం టాప్ మోస్టే. 4 క్వింటాలు 5 క్వింటాలకు దున్నేసి గొర్రెలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం ఎవరివన్నీ చెప్పుకున్నా చేంజ్ చెప్పిద్దిగా సమాధానం. అంతే మరి. చివరికి నేను 100 చెబుతాను మాటలు, చేంజ్ చెప్పదా సమాధానం? నేను మంచి మంది ఇచ్చానో చెడ్డ మంది ఇచ్చానో చేనికి వస్తే చెప్పిద్ది కదా. అందులో ముందు వాడు కూడా ఇచ్చి పంపిస్తాడు ఏమని. వాడు వేసేది వాడు. అవును. ఎక్కడన్నా గడ్డి పరకుండా ఎప్పుడన్నా మీ పనితనానికి చూడు ఎట్లా ఉంటది. అంత నీట్గా పని పొద్దుగోలు పని చేసే వాళ్ళు అయితే ఇంత వయసు వచ్చినా కూడా అలుపు తెలియకుండా పని చేసుకుంటా. ఒకటి తక్కువ 80 సంవత్సరాలు నాకు. ఒకటి తక్కువ 80 సంవత్సరాలకు వ్యవసాయం. మేము 40 ఏళ్ళకే మోకాలు పట్టుకోవాల్సి వస్తుంది. 40 కూడా రాల, 35. అవును. గడ్డి మందు అనేది ఎప్పుడు ఇంతవరకు వేయలే నేను అసలు. కష్టపడి చేసుకుంటున్నారు మీరు. కొద్దిగా గడ్డి మందు తీసుకురా 4 అడుగులు అందిద్ది గడదాకా మాది వయసు. మొత్తం కింద కాయ కొడితే మొత్తం అసలు ఏం వదిలిపెట్టం. అసలు మనం తిత్తేనే పత్తి కలిసి వచ్చేది. కూలి ఆ సన్నగొప్ప తీరు. అవును. ఈ పై తీసుకుంటాం అట్లా ఇచ్చిన అంతే. కూలి వాళ్ళకి మనం బోడి. నీకు కూడా చెప్పిన వాళ్ళు ఉంటారు. మేము గుంటూరులో తెస్తున్నావు, నువ్వు జొన్నగడ్డలో తెస్తున్నావు.
ఆహా. ఎవరు నన్ను ఏం చెప్తే నాకేమంటిద్ది నిరుడు. వాడు ఎక్కడ తెస్తున్నాను మందులు అసలు మామూలుగా ఉండదు. నేను ఒకసారి ఎత్తే మళ్ళీ 3వ నాడు పోయింది ఎక్కడ కూడా అసలు పురుగు అనేది నేను పట్టుకుంటాను ఏడున్నది అంటాడు. కావాలిగా అసలు ఊరక ఎందుకు చేస్తాం, ఊరక చేస్తున్నా అంటే మిమ్మల్ని మాయ చేయడానికి. నేను చేసుకునేది నా పిల్లని బతికించుకోవడానికి, రూపాయి సంపాదించుకోవడానికేగా. మీరు నష్టపోకుండా మీకు రూపాయి వచ్చి నాకు రూపాయి ఇస్తానికి ఎందుకు బాధపడతారు ఎవరైనా? నేను ఆలోచనతో పని చేస్తాను. నిరుడు ఏం తెలియకుండా 20 క్వింటాలు వచ్చిందంటే ఎంత ప్రకృతి సహకరించినా నిరుడు 10 క్వింటాలు తీయలేక నేను పత్తి నాన్నోడు ఉండకున్నాడు. నిరుడు కూడా మన పేర్లు చెప్పకూడదు ఎందుకు మళ్ళీ. అంతేగా అది ఇదే కాదు చేలో పని మాత్రం మంచిగా కంట్రోల్ గా చేస్తాను. ఏంటంటే మందుల పేర్లు ఎలా ఆ గుంటూ పోయి అడిగితే వాళ్ళు తెలిసి తెలక బాగా నెయ్యి ఎత్తి నెంగుతారు అని నేను బాగున్నాను అసలు. ఈ నాకుడు మా నాకుడు నేను తెచ్చిన చెబుతాను. మీ అమ్మ ఇక్కడ మందుల కన్నా కూడా అసలు ఆ మందు ఎత్తి తిరుగున్నది అంటారు మా మదర్ చెబుతాడు. సరే తాత. సరే.